అందరికీ నమస్కారం. ఈరోజు డే 156. ప్రాచీన భారతదేశంలో కాలమాపన పద్ధతుల గురించి మాట్లాడాలి అంటే మనకు చెప్పడానికి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మన పెద్దలు కాలం, సమయం గురించి ఎంత అద్భుతంగా ఆలోచించారో మనం పరిగణించాలి. వేదకాలంలో కాలం కొలవడానికి మనిషి ఆవిష్కరించిన మొదటి పద్ధతి ఉడాకాలం చాలా ప్రత్యేకమైనది. ఇది సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు సమయాన్ని వేరువేరు విడతల్లో మాపేందుకు ఉపయోగపడింది. అలాగే మన భగవద్గీతలో కూడా కాలం యొక్క అమితమైన నేచర్ గురించి యతిహి ధర్మవిత్ యోగం కల్పయేత్ సహ ఉన్న శ్లోకం ద్వారా కాలం యొక్క శాశ్వతమత, పరమాత్మ యొక్క ఆవశ్యకత గురించి చెప్పబడింది. ఇప్పటికీ మన పంచాంగాలు, సమావక కాల మాపక విధానాలు ప్రజలు యూనిఫామ్గా ఉపయోగిస్తున్నారు. ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమం, ఉగాది పండుగ, కార్తీక పౌర్ణమి లాంటి ముఖ్యమైన తేదీలను ఎంచుకోవడంలో ఈ కాలమాపక పద్ధతులు ఎంతో సహాయపడతాయి. ఊరాలు మరియు పర్యావరణం గురించి మన పెద్దలు ఇలా వివరించారు. అయితే మనము ఇప్పుడు చేసే సమయ పరిమాణం సెంచరీ మరియు ఇన్నింగులను మా ముందు పెద్దలు చాలా సుస్థిరంగా వినియోగించారు. ఆయుర్వేదంలో కూడా కాలమాపన గొప్ప స్థాయి ఉదాహరణ. శృంగార కాలం, ఉష్ణ, శిశిరకాల వేర్వేరు రోజుల పద్ధతులు ఈ కాలంలో ఎంతో ఉపయోగకరమైనవి. మన వేదంలో చెప్పబడింది ప్రతి సమయం, జీవశైలి కొరకు దాని విశేష ప్రయోజనాలు ఉండవచ్చు. కాలమాపన పద్ధతులు ఇప్పుడు ఆధునిక సైన్స్కి ఎంతో హితకరంగా మారాయి. మన సనాతన ధర్మం మాత్రం ఈ కాలం కోసం సహజమైన మరియు మనోవైజ్ఞానిక పరిజ్ఞానం ఇవ్వడమే కాకుండా సమయాన్ని ఎలా గమనించాలో, దానికి ఆధారంగా ఎలా జీవించాలో కూడా చెప్తుంది. ఇప్పుడు మనం అన్నీ తెలుసుకున్న తర్వాత కాలం అంటే కేవలం టికింగ్ క్లాక్ మాత్రమే కాదు. సమయంని ఒక ఋషి పరిజ్ఞానం, ఒక జీవన దారిగా పరిగణించవచ్చు. రేపు మరో అద్భుతమైన భారతీయ ఆవిష్కరణతో మీ ముందుకు వస్తాను.